అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వెంకట్ నాయక్, రాక్ ఆర్టిస్ట్. ఈరోజు ఫిబ్రవరి 28వ తారీఖు. ఫిబ్రవరి 28 అని విన్నా, జాతీయ సైన్స్ దినోత్సవం అని ఎవరైనా చెప్పినా మనకు ముందుగా గుర్తు వచ్చేది సర్ సివి రామన్ గారు. సర్ సివి రామన్ గారు నవంబర్ 7, 1888వ సంవత్సరంలో తమిళనాడులోని తిరుచునపల్లిలో జన్మించారు. సర్ సివి రామన్ గారి బాల్యం, విద్యాభ్యాసం విశాఖపట్నంలో జరిగింది. అనంతరం మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో 19వ సంవత్సరంలోని ఫిజిక్స్లో మాస్టర్ డిగ్రీని పూర్తి చేశారు. తర్వాత కలకత్తా ప్రభుత్వ శాఖలో డిప్యూటీ అకౌంట్ జనరల్గా ఉద్యోగం చేశారు. ఉద్యోగాన్ని రాజీనామా చేసి తర్వాత కలకత్తా యూనివర్సిటీలోని ఫిజిక్స్ ప్రొఫెసర్గా చేరారు. ప్రభుత్వ ఉద్యోగం వదిలిపెట్టి సంగీతం, మృదంగం శబ్దాలు విని శబ్దశాస్త్రం మీద ప్రయోగం చేయడానికి ఇంగ్లాండ్ వెళ్ళడం జరిగింది. ఇంగ్లాండ్ నుంచి ఇండియాకు తిరిగి వస్తున్నప్పుడు ఓడలో ప్రయాణిస్తున్నప్పుడు సముద్రము మరియు ఆకాశము, నీరును చూసి నీరు ఎందుకు నీలిరంగులో ఉందని అతనికి వచ్చిన ఆలోచన అతనికి ప్రపంచంలో అత్యున్నత పురస్కారం నోబెల్ బహుమతి పొందడం జరిగింది. మరియు సముద్రం గుండా నీటి ప్రవహించేటప్పుడు అవి పరిక్షేపణం చెందడమే కాకుండా అవి రుజువు చేశారు. సముద్రం జలంలోని అణువులు సూర్యకాంతిని వివిధ వర్గాలుగా విడదీసి వెదజల్లుతాయి. నీలిరంగు కిరణాలు ఎక్కువ లోతు చొచ్చుకొని పోవడం వల్ల అవి ప్రతిఫలిస్తాయి అని అతను రుజువు చేయడం జరిగింది సివి రామన్ గారు. సివి రామన్ ఎఫెక్ట్ను కనుగొన్నందుకు 1930 సంవత్సరంలో నోబెల్ బహుమతిని పొందారు. వస్తువు మీద కాంతి కిరణం పడితే అవి పరివర్తనం చెంది తన గమనాన్ని మార్చుకుంటుందని తన సిద్ధాంతం ద్వారా రుజువు చేశారు. వస్తువు మీద కాంతి కిరణం పడితే అవి పరివర్తనం చెందుతుందని ఫిబ్రవరి 28వ తారీఖు 1928 సంవత్సరంలో సివి రామన్ గారు రుజువు చేశారు. సివి రామన్ గారికి భౌతిక శాస్త్రంలో 1930 సంవత్సరంలో నోబెల్ బహుమతి పొందడం జరిగింది. తన పరిశోధనను అభినందించి బ్రిటిష్ ప్రభుత్వం నైట్హుడ్ అనే బిరుదునిచ్చారు. మరియు సోవియట్ రష్యా వారు లెనిన్ బహుమతి ఇచ్చారు. 1954 సంవత్సరంలో భారతరత్న బిరుదును భారత ప్రభుత్వం ఇవ్వడం జరిగింది.